మీరు క్లుప్తంగా చెప్పేసిన తర్వాత నేను ఇంకా మిగిలిన ఇద్దరు ఉన్నారు, మీరు ఏదో చెప్పాలనుకున్నారు. ఆ, ప్రధానంగా ఏంటంటేనండి, ఈ చెక్ పోస్టులు దాటి ఇట్లా వెళ్ళటం ఏంటంటే 5 సంవత్సరాలుగా ఈ బియ్యాన్ని అమ్మాలి అని డీలర్ల దగ్గర ఒక చట్టం చేసినట్టు చేసి పేదవాళ్ళు తినే బియ్యాన్ని చక్కగా సాఫీగా వేల కోట్లు దండుకున్నారు. అదేవిధంగా ఈ చెక్ పోస్టులు కానివ్వండి ఎన్నింటిని కూడా మేనేజ్ చేసుకుంటా పోయారు. ఇవాళ ఇవాళ ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం వాటి మీద ఎక్కడ ఏం జరిగిందనే దాని మీద చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే గతంలో ఈ 5 సంవత్సరాలు తప్పితే గతంలో, ఎందుకంటే మేము సుదీర్ఘంగా మేము 35 ఏళ్ల నుంచి పాలిటిక్స్ లో ఉంటాం. ఎప్పుడన్నా తెలుగుదేశం ఏం కావచ్చు, ఇంకో ఏం కావచ్చు, డీలర్స్ ఎక్కడ తేడా వస్తే సస్పెండ్ చేస్తూ ఉండేవాళ్ళు. చేస్తే మా దగ్గరికి వస్తే మేము తీసుకెళ్లి ఏమంటే ఏదో పొరపాటు ఏంటంటే మొదటి తప్పు ఏదో అని చెప్పి ఏదో రిక్వెస్ట్ చేసి నోటి కడ కూడిపోతుందని ఏదో అడిగేవాళ్ళు. ఎక్కడ చిన్న చిన్న తప్పులు జరిగినప్పుడు వేసేవాళ్ళు. ఇవాళ ఏమైందంటే అది చట్టం చేసేసారు దాన్ని. దానివల్ల ఏమైందంటే ఇవాళ దాన్ని మార్చడానికి కొంత టైం పడుతుంది. ఖచ్చితంగా దీంట్లో ఎలాంటి వెనకడిగేసేది లేదు. అది ఎవరైనా సరే చర్యలు ఉంటాయి. లోనకు కూడా వాళ్ళందరూ నాగార్జున గారు మాట్లాడతారు, కాంగ్రెస్ పార్టీ అధికారులు. రైట్, నాగార్జున గారు. సో ఇదండి, అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఇంటెన్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ని మనం ఏం క్వశ్చన్ చేయట్లా. ఇక్కడ ఆయన అది లేవనెత్తారు కాబట్టి అన్ని సంస్థలు కదిలినాయి. మహేష్ గారు కూడా చాలా ఆవేశపూరితంగా అనర్గళంగా ప్రసంగించారు, కానీ ఇంటెన్షన్ ఎక్కడ క్వశ్చన్ చేయట్లా. నేనేంటంటే గవర్నమెంట్ని సెన్సిటైజ్ చేసి ఆ దిశగా నడిపించాడు ఆయన. ఆ విషయంలో నేను మనస్ఫూర్తిగా నేనేంటి ఎవరైనా అప్రిషియేట్ చేయాల్సింది అక్కడ పవన్ కళ్యాణ్ గారిని. ఈ మాత్రం కదలికి వచ్చింది. ఇన్ని లొసుగులు ఉంటాయా ప్రభుత్వంలో? ఇన్ని వ్యవస్థలు పనిచేయాలా? ఇన్ని వ్యవస్థలు పడుకున్నాయా ఇన్నాళ్ళు? అయితే 14-19 మధ్య మాట్లాడటానికి మహేష్ గారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. కూటమిలో ఉన్నారు కదా, మీరేమంటారు? నాగార్జున గారు మాట్లాడతారు. మహేష్ గారు ఒక నిమిషం అన్న. ఇప్పుడు మహేష్ గారు బాగా మాట్లాడారు, బాగా పొగిడారు కూడా. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆడియో ఫంక్షన్ ఎలా పొగుడతారో అలా పొగిడాడు. జనరల్ గా అండి, ఇప్పుడు మీరన్నట్టే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే పీడిఎఫ్ రైస్ అనేది సమాజం మొత్తం చూస్తుంది, బ్యాన్ అయ్యి ఇలా మాట్లాడుతున్నారు కదా. అంతకు ముందు అవేర్నెస్ ఉంది కాబట్టి, అంతకు ముందు తప్పులు జరుగుతున్నాయని తెలుసు కాబట్టి అంతకు ముందే చట్టాలు చేశారండి. మీరు కొత్తగా వచ్చి ఏదో చేసేది కాదండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తున్నాయంటే, మీరు 3 చెక్ పోస్టులు 4 చెక్ పోస్టులు పెట్టుకోండి ముందు, అక్కడే స్టాప్ చేయకుండా మీరు సముద్రం లోపలికి వచ్చి ఎందుకు స్టాప్ చేస్తున్నారు? దానివల్ల ఒక షిప్లో ఒక రైస్ ఐటమే కాదు, దాంతో పాటు చాలా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఆ బిజినెస్ చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇలా ఆర్ఐస్ కాబట్టి వేరే చాలా ఇబ్బంది జరుగుతుందని సెంట్రల్ గవర్నమెంట్ స్పష్టంగా చెప్పింది. వారి పరిమితుల్లోకి వెళ్ళి మీరు చేయాల్సిన అవసరం ఏంటి? మీకంటూ ఒక స్టేట్ ఉంది, మీకంటూ ఒక లిమిట్స్ ఉంది. చెక్ పోస్ట్ ఉంది, మీ టైంలో మీ చెక్ పోస్టులో మీ యొక్క ఇదిలో మీరు డ్యూటీ కరెక్ట్గా చేస్తే వాళ్ళ దగ్గర పోయి మీరు చేయాల్సిన అవసరం లేదు కదా. తప్పు ఎక్కడ జరిగినా క్వశ్చన్స్, అంటే భారత పౌరుడిగా తప్పు ఎక్కడ జరిగినా మనం క్వశ్చించాలి. తప్పులేదు సార్ అలా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి నేను ఉప ముఖ్యమంత్రిని కదా, నేను హైదరాబాద్లోకి వెళ్ళి గవర్నమెంట్ రన్ చేస్తా, లేదా ఢిల్లీ వెళ్ళి గవర్నమెంట్ రన్ చేస్తా అంటే సమాజాలు ఒప్పుకోవు కదండి, అక్కడ ఉన్న లాస్ ఒప్పుకోవు కదా. జనరల్గా మనం G2G అనేది మన ఒప్పందాన్ని మనం గౌరవించాలి. ఎందుకని భారతదేశానికి దేశాల మధ్య ఉన్న గౌరవాన్ని మనం ఒప్పించాలి, ఇది చేసుకోవాలి కదా. రైట్, రేగిల్ లక్ష్మణరావు గారు. సో ఈ అంశానికి సంబంధించి మరి మీ స్టాండ్ ఏంటి? అసలు వివాదమే మీ నాయకుడి వల్ల, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి వల్ల. ఆయనకి ఏంటంటే ఆయన బలం ఏంటంటే ఐకమత్యం. అన్ని పార్టీల నాయకుల్ని కలుపుకొని వ్యవహారాలు చేస్తుంటే వీళ్ళు ఎవరు మాట్లాడరు. మరి సెంటర్ ఆఫ్ ఫోకస్ అంతా ఆయన మీదే ఉంటుంది, ద్వారంపూడి మీద. ఆయన పక్కన ఉన్న తెలుగుదేశం వాళ్ళ మీద ఉండదు, జనసేన వాళ్ళ మీద ఉండదు, బీజేపీ వాళ్ళ మీద. అన్ని పార్టీలని కలుపుకొని వెళ్ళి పని చేయించుకోగల ఏకైక నాయకుడిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎస్టాబ్లిష్ అయ్యాడండి. వాళ్ళ వ్యవహారం గురించి నేను మాట్లాడట్లా, అది అక్రమమా సక్రమం అని మాట్లాడట్లా. అసలు అలా యూనిటీని తీసుకురాగల ఒక నాయకుడిని మీరు కాపాడుకోలేకపోతున్నారా? వాసుదేవ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి WNTV వీక్షణ యాజమాన్య హృదయపూర్వక నమస్కారాలండి. వీళ్ళు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని టార్గెట్ చేశారని అర్థమవుతూ ఉంది. ఎన్నికలకు ముందు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన పవన్ కళ్యాణ్ నువ్వు ఎక్కడి నుంచైనా పోటీ చేయి, నేను ఓడించే బాధ్యత నాది, నువ్వు ఎలా గెలుస్తావో నేను చూస్తాను అని సవాల్ ఇస్తున్న